హాయ్ హలో నమస్తే దాత్రి న్యూస్ స్వాగతం. ఇక్కడ మనతో పాటు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు షేక్ ఇమామ్ గారు ఉన్నారు. వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇప్పుడు మీరు 38వ వార్డులో తిరుగుతారు కదా, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఇప్పుడు వరకు ఎంతవరకు మీ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది? మొదటగా ఈరోజు మనం క్యాంపెయిన్ గురించి మాట్లాడుకోవాలంటే మొదట అభినయ్ గురించి మాట్లాడుకోవాలి. శ్రీశ్రీ గారు అన్నట్టుగా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, మొద్దురాతి తిప్పలు నూతిలోని కప్పలు, మరి కొంతమంది యువకులు ముందు తరం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. ఆ పావన నవజీవన బృందావన నిర్మాతే అభినయ్. ఈరోజు ప్రతి గడపకి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళే అందరూ కూడా అభినయ్ని దీవిస్తున్నారు. ఎందుకంటే మనం ఈరోజు తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి అంటే అభినయ్కి ముందు అభినయ్కి తర్వాత అని మాట్లాడుకోవాల్సింది వస్తుంది. ఈరోజు తిరుపతిలో ఒక నగరాన్ని ఒక మహానగరంగా, ఒక అద్భుతమైనటువంటి నగరంగా ఈరోజు ఆవిర్భవించడానికి అభినయ్ పడినటువంటి పాటు, అభినయ్ చేసినటువంటి సేవలు ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా అభినయ్ని దగ్గర పెట్టుకొని ఉన్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, మరో పక్క అభినయ్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు గడపకి వెళ్ళినప్పుడు నిజంగా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక జగనన్నకు మద్దతుదారుడుగా, అభినయ్కి మద్దతుదారుడుగా ఒక ఇంటి దగ్గరికి మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు నిజంగా మాకే గర్వంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆదరణ ఆ విధంగా అపూర్వంగా మమ్మల్ని కూడా వాళ్ళ దగ్గరకు తీసుకుంటున్నారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అభినయ్కి సంబంధించిన వాళ్ళ, రండి కూర్చోండి అని చెప్పి. మరీ ముఖ్యంగా 38వ వార్డులో బలమైనటువంటి నాయకత్వం ఉంది, బలమైనటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ బలమైనటువంటి నాయకులు దాదాపుగా 15-20 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటువంటి నాయకులు. ఈ నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ఈ ప్రచారం చేస్తుంటే నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండడం నిజంగా గర్వంగా ఉంది. అలాగే మీరు భూమన కుటుంబానికి 20 సంవత్సరాలుగా ఉన్న 5 మందిలో ఒకరుగా వారి స్థానంలో ఎలా వాళ్ళ మనసు గెలుచుకున్నారు మీరు? వాస్తవంగా మనం ఎవరినైనా ఒకరిని గనుక మనం ఇష్టపడితే ఏదైనా కూడా ఈ ప్రపంచంలో సాధ్యమే. వాస్తవంగా రాజకీయంగా నన్ను ఆదరించినటువంటి కుటుంబం భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన తట్టినటువంటి వెన్నుదన్నులు, ఆయన యొక్క మద్దతుతోనే ఈరోజు రాజకీయాలలో అత్యంత కింద స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి గల కారణం కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం అంటే కేవలం రాజకీయానికి సంబంధించినటువంటిది కాదు, అది మాకు సెంటిమెంట్. కరుణాకర్ రెడ్డి గారు అంటే ఒక సెంటిమెంట్. కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం భూమన కుటుంబానికి కింద స్థాయి నుంచి వచ్చినటువంటి అనేక మందిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయడంలో కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం ముందు. కాబట్టి అంటే కండిషనల్గా కాదు, అంటే ఒక 10 రోజులు 20 రోజులు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లాగా ఈరోజు నాయకులు ఇతరుల దగ్గర ఉండే విధంగా కాదు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క గొప్ప లక్షణం ఏంటంటే కొడుక్కి కార్యకర్తకి తేడా లేకుండా పెంచటం. ఈరోజు కొడుకు ఎవరో కార్యకర్త ఎవరో కూడా తెలుసుకోలేనటువంటి, అంటే అంత విభేదం లేకుండా కొడుకుని కార్యకర్తని ఒకేలాగా పెంచడం కూడా కరుణాకర్ రెడ్డి గారి భూమన కుటుంబానికి దక్కుతుంది. ఈరోజు 40-50 సంవత్సరాలుగా ఈ తిరుపతి ప్రాంతంలో అనేక మందిని, నాలాంటి వాళ్ళని, కేవలం నేను 5వ మందో 6వ మందో కాదు, నాలాంటి వాళ్ళని అనేక మందిని కూడా రాజకీయంగా ప్రోత్సహించి కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకి తోడుగా నిలబడే విధంగా ఆదర్శవంతంగా మమ్మల్ని తయారు చేయడం జరిగింది. భూమన కుటుంబం ఏ కార్యక్రమం చేసినా, ఆ కార్యక్రమంలో మొట్టమొదటిగా ఇమాం సాబ్ ఉంటారు అంటే దానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అదే అండి, నేను ఇప్పుడే చెప్పాను. వాళ్ళపైన మాకున్నటువంటి ఇష్టం, వాళ్ళపైన మాకున్నటువంటి నమ్మకం, వాళ్ళపైన మాకున్నటువంటి ప్రేమ, వాళ్ళపైన మాకున్నటువంటి ఒక గౌరవం. తద్వారానే మేమందరం కూడా, కేవలం నేను ఒకడే నిలబడడం ద్వారా జరిగేటువంటిది కాదు. ఇక్కడ మీరందరూ కూడా చూశారు, వీళ్ళందరూ కూడా తోడుగా నిలబడితేనే ఇది ఒక గొప్ప మహా సంకల్పాన్ని చేసుకొని అందరూ కూడా తోడుగా ఉంటేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అలాగే ఉన్న 50 డివిజన్లో మేము అత్యంత మెజార్టీ ఇస్తాము అంటారు, అది ఎలా సాధ్యం అనుకుంటాడు? అది ఖచ్చితంగా మేము అభినయ్ చేసినటువంటి మేలు,
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఈ పరిపాలన, వీటి ద్వారానే మేము బలంగా చెప్పగలం. ప్రతి ఒక్కరిలో కూడా ఒక నమ్మకం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే చేయగలుగుతారు. తిరుపతిలో అభినయ్ అయితేనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప పేరుని తిరుపతికి తేగలుగుతారు. తిరుపతి యొక్క ఆధ్యాత్మిక క్షేత్రాన్ని, ఈ ఖ్యాతిని మరింత గొప్పగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతారనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రజలు ఓట్లేసి గెలిపించడానికి మేము వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే చెప్తున్నారు స్వయాన. ఎవరో బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి మేము ఎందుకు ఇది చేస్తామయ్యా, మేము అభినయ్ ఒక్క క్షణం కూడా ఆయన నిర్విరామంగా ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా ఇంత గొప్ప ఎత్తున ఈయన తిరుపతిని మార్చగలిగారు, అభివృద్ధి చేయగలిగారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఇక్కడ మంచి మెజారిటీ ఇవ్వగలిగాం. ఇప్పుడు కూడా దీనికన్నా కూడా తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి మెజారిటీని ఇక్కడ ఇవ్వబోతున్నాం. అలాగే మీరు అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ అభివృద్ధి అంటారు. ప్రతిపక్షాలు అవినీతిని ఆరోపిస్తున్నాయి. దానికేమంటారు? ఒక మహాయజ్ఞం జరిగేటప్పుడు రాక్షసులు ఏ విధంగా అయితే దాన్ని భగ్నం చేయాలని చెప్పి వాళ్ళు ఆ నెత్తురు పోసి దాన్ని భగ్నం చేయాలనేటువంటి ఈ లోక కళ్యాణాన్ని ఆపాలా, ఈ మహాసంకల్పాన్ని ఆపాలా అని ఎట్టయితే చూశారో, ఆ రాక్షసుల్లాగే ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రతిపక్షాల వాళ్ళు సైతం కూడా శభాష్ అభినయ్ అనే విధంగా ఆయన అభివృద్ధి చేస్తుంటే, వీళ్ళు కొంతమంది సాధారణంగానే ప్రతిపక్షాలు అనే వాళ్ళు ఎప్పుడు కూడా మద్దతు తెలియజేయరు. ఎప్పుడు కూడా ప్రతిపక్షం యొక్క పాత్ర ఏంది, వాళ్ళని విమర్శించడం. అభివృద్ధి చేయంటే మేము మద్దతు ఇస్తాం, కానీ అవినీతి జరిగింది అంటారు, బలంగా అవినీతి జరిగింది అంటున్నారు. అదే అండి నేను చెప్పడం ఏంటంటే, అవినీతి జరిగింది అని అంటున్నారు. వాస్తవాలని మున్సిపల్ కౌన్సిల్లో సభ్యులందరూ కూడా కలుసుకొని అధికారులు దానికి క్లీన్డ్గా ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ గానే, ఇక్కడ ఏదో దాచిపెట్టడం కానీ ఇంకొకటి కానీ లేదు. కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, అభినయ్ గారు కానివ్వండి, వీళ్ళు చెప్పడం జరిగింది, మాకు సంబంధించినటువంటి ఏ ఒక్క భూమి అయినా కానీ ఇక్కడ ఉండడం కానీ, మా పార్టీ కార్యకర్తలకు కానీ, మా నాయకులకు కానీ ఎవరికి అయినా ఉన్నాయా అని చెప్పి చూపించడం జరిగింది. వాస్తవంగా గుడ్డగాల్చి ముఖం పైన వేసేయడం చాలా సులువు. అంటే ఒక వ్యక్తి పైన విమర్శ చేయడం అన్నది చాలా సులువు. ఎవరైనా నిరూపించారా? ఎవరైనా కూడా దాంట్లో ఉంది అని చెప్పి చూపించగలిగారా? ఇప్పుడు మనకు కొర్లగుంటలో దాదాపుగా 50 సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్ సమస్యని ఎవరు అసలు తాకేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఇంకో విషయం అంటే, నేను కొత్త సాఫ్ట్వేర్ నన్ను అప్డేట్ చేసుకుని తిరుపతిని అభివృద్ధి చేస్తాను అంటున్నారు. అది ఎలా అనుకుంటాను? ఆల్రెడీ ఆయన అభివృద్ధి చేసే జనాల్లోకి వస్తున్నారు. ఆల్రెడీ ఆయన ఏందో నిరూపించే కరోనా కష్టకాలం నుంచి మనం చూస్తున్నాం. దాదాపు 12 సంవత్సరాలుగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి నిర్విరామంగా ఎప్పుడు ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా అభినయ్ అనేటువంటి వ్యక్తి రాజకీయం అంటే ఒక బాధ్యత, రాజకీయం అంటే ఒక నమ్మకం, రాజకీయం అంటే ఎదుటి వ్యక్తికి ఒక ధైర్యాన్ని ఇవ్వడం అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో 12 సంవత్సరాలుగా నిర్విరామంగా కష్టపడి ఈరోజు ప్రజల మన్నల్ని పొందినారు. కేవలం ఒక రోజుతోనో ఒక పూటతోనో వచ్చినటువంటిది కాదు ఇది. ప్రజల్లో విశ్వాసం, ప్రజల్లో నమ్మకం కలగజేయాలా, విశ్వసనీయతగా కలిగి ఉండాలి అని అంటే అది అందరికీ సాధ్యమైనటువంటి పని కాదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కష్టపడ్డారో, తిరుపతిలో కూడా అభినయ్ అదే విధంగా జగనన్న లాగా కష్టపడ్డారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అలాగే నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో, ఇట్లా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మోహిత్ గారు కావచ్చు, అలాగే టీడీపీ అభ్యర్థి నాని గారు కావచ్చు, అక్కడ జరిగిన ఘర్షణలకి టీడీపీ వారు ఏమంటారు, ఇది వైసీపీ వారు చేపించినారు అంటారు, వైసీపీ వాళ్ళు ఏమంటారు, టీడీపీ వాళ్ళు చేపించినారు అంటారు. దీని గురించి మీ మాటలు? అంటే ఒకటి, ఎవరైతే ఓడిపోబోతున్నారో, ఎవరైతే డిఫీట్ లో ఉన్నారో వాళ్ళే గొడవలకి వెళ్తారు. ఇక్కడ వాస్తవంగా మీ అందరికీ కూడా తెలిసిందే, చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, చెవిరెడ్డి మోహిత్ గారు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేదు. చంద్రగిరిలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు వాళ్ళు తోడుగా ఉన్నటువంటి విధానము అందరికీ తెలిసిందే. ఏ ఒక్క కష్టం వచ్చినా సరే వాళ్ళకి ప్రతి కుటుంబానికి తోడుగా ఉన్నటువంటి కుటుంబము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుటుంబం, చెవిరెడ్డి మోహిత్ గారి కుటుంబం. మరి చెవిరెడ్డి మోహిత్ గారు అత్యధిక మెజారిటీతో చంద్రగిరిలో గెలవబోతా ఉంటే మరి ఆయన గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరికి ఇక్కడ సమస్య వస్తుంది చెప్పండి? పులివర్తి నాని గారేమో జనాలు లేక వెలవెలపోతా ఉన్నారు, వాళ్ళ ప్రచారాన్ని ఎవరు అంగీకరించడం లేదు. ఎక్కడైనా పోతే కూడా ఆయన ఎప్పుడు సానుభూతి కోసమే ప్రయత్నం చేస్తాడే తప్ప ప్రజలకి మేలు చేసినటువంటి పరిస్థితి
పరిస్థితి లేదు. ఈ రెండింటినీ కనుక మీరు ఒకవేళ చూడగలిగితే, ఒక పక్కేమో ఓడిపోబోతున్నటువంటి పులివర్తి నాని గారు, మరో పక్కేమో బంపర్ మెజారిటీతో గెలుస్తున్నటువంటి మోహిత్ గారు. మరి ఎవరు గొడవ పడేటువంటి అవకాశం ఉంది? ఎవరికి ఈ అవసరం ఉంది? అలాగే ఈ మధ్యకాలంలో కొంతమంది మీ పార్టీ నుంచి మాకు సరైన గుర్తింపు లేదని వెళ్ళినారు. సో వాళ్ళ గురించి ఏమంటారు? ఎవరు అటువంటిది లేదండి. వాస్తవంగా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినన్ని నామినేటెడ్ పదవులు కానీ, వచ్చినటువంటి గుర్తింపు కానీ ఇతర పార్టీలలో ఏ పార్టీలో కూడా, గతంలో మీరు తీసుకుంటే తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఒక నాయకుడిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, ఒక నామినేటెడ్ పదవి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి బీజేపీ అంటారా? బీజేపీ కేవలం ఒక వ్యక్తి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది తప్ప ఈ తిరుపతిలో కనీసం ఇంకొకరికి కూడా పక్కన ఉండేటువంటి ఆ నలగర్లో ఇంకొకరికి కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. జనసేన అంటారా? జనసేన గురించి రేపు ఇక్కడ డాక్టర్ హరిప్రసాద్ గారు 2 దశాబ్దాలుగా మన ఈ జనసేనకి కష్టపడుతున్నారు. ఆయనకి ఎమ్మెల్యే అభ్యర్థి కానీ అవకాశం ఇవ్వలేదు. దాంతోపాటు వాళ్ళతో తిరిగినటువంటి వాళ్ళకి రేపు ఎవరైనా బాసటగా నిలబడేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే, ఎవరో ఒకరు ఊరికే విమర్శలు చేయడం తప్ప వాస్తవ పరిస్థితికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినన్ని అవకాశాలు ఈరోజు బడుగులు, బలహీనులు, మన స్వతంత్ర భారతావనిలో ఎవ్వరు కూడా అడుగులేనటువంటి వాళ్ళే ఈరోజు చట్టాలు చేయగలిగేటువంటి చట్టసభలకు వెళ్తున్నారన్న విషయం మీకు తెలుసా? ఈరోజు నేను ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అత్యంత కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వాడిని ఈరోజు నేను చట్టాలు చేయగలుగుతున్నాను మున్సిపల్ కార్పొరేషన్లో అంటే కారణం కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం కాదా? అభినయ్ కాదా? అదేవిధంగా ఇదే ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు నరేంద్ర, అతను కార్పొరేటర్గా ఎన్నికయ్యి అనేక సంస్కరణల్లో ఆయన భాగస్వామి అయినది మీకు అనిపించలేదా? ఇలా అనేక మందిని, ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తల్ని ఒక్క రూపాయి కూడా క్యాష్ ఉన్నటువంటి పాలిటిక్స్ దగ్గర నుంచి ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా సామాజికంగా, రాజకీయంగా ఎదగాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తిరుపతిలో భూమన కుటుంబం కానివ్వండి, తోడుగా నిలబడి మేమే వాటికి ఉదాహరణగా చూపిస్తున్నాం. ఎవరో ఒకరో ఇద్దరు చేసినటువంటి విమర్శలకు మనం వాళ్ళకి రెస్పాన్స్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి.